రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అదే టైంలో పలు చోట్ల ఏకగ్రీవాలకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. సారంగపాణి, హడావిడి ఎలా ఉంది ఈ నామినేషన్స్ కి సంబంధించి? అక్షయ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ నేటు ప్రారంభమైంది. మొత్తం మొదటి దశలో 481 పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించగా ఈ రోజు నుంచి రెండవ దఫాకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 522 జీపీలకు 4950 వార్డులకు సంబంధించి నామినేషన్లు భారీ సంఖ్యలో వచ్చాయి. ఈ రెండవ విడత నామినేషన్ల కోసం పోటీ పడుతున్నారు అభ్యర్థులు. ప్రస్తుతం మనము చూసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో, అంటే మొదటి విడతలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా సర్పంచ్ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ తక్కువగా నామినేషన్లు వచ్చాయి. ఎందుకంటే అక్కడ గూడాలు, అదేవిధంగా తండాలకు సంబంధించిన అవి మాత్రమే ఎక్కువగా పంచాయతీలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఏకగ్రీవం కోసం తీర్మానాలు సైతం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 30 పంచాయతీలకు పైగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అయితే అధికారులు అవగాహన కల్పించిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం జరగాలి కాబట్టి నామినేషన్లు వేసిన తర్వాతనే ఏకగ్రీవం అనేది చెల్లుతుందని చెప్పడంతో కొంతమంది నామినేషన్లు సైతం వేశారు. ఇక రెండవ దఫా విషయానికి వస్తే, రెండో దఫాలో మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా గ్రామ పంచాయతీలకు సంబంధించి రెండో దఫా ఉంది కాబట్టి ఇక్కడ భారీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలకు, వార్డు మెంబర్లకు పోటీ నెలకొంది. చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎక్కడ ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అనేది పూర్తి స్థాయి వివరాలు మరికొద్దిసేపట్లో అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మైదాన ప్రాంతాల్లో సైతం ఉంది. ఇటు మంచిర్యాల జిల్లా, కుమ్రంభీం జిల్లా, నిర్మల్ జిల్లాలోని మైదాన ప్రాంతాలు ఏవైతే జీపీలు ఉన్నాయో అక్కడ ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు. సర్పంచ్ స్థానం కోసం 3 పార్టీల మద్దతుదారులు ఇప్పటికే బరిలో నిలిచిన నేపథ్యంలో ఆయా పార్టీలు సైతం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, సమీక్షలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను ఎలా కైవసం చేసుకోవాలనే చర్చల్లో నిమగ్నమైన పరిస్థితి. ఎందుకంటే పార్టీ తరఫున జరిగే ఎన్నికలు కాకపోయినప్పటికీ తమ మద్దతుదారులనే గెలిపించుకుంటే ఆ గ్రామాల్లో పట్టు నెలకొల్పితే రేపు వచ్చే ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవచ్చు అనే ఆ నిర్ణయంతో పార్టీలు పట్టు బిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఏకగ్రీవాల కోసం మొగ్గు చూపితే మైదాన ప్రాంతాలు ఉన్న ఇప్పుడు రెండో దఫా ఏదైతే ఉందో ఇక్కడ పోటీ మాత్రం తీవ్రంగా నెలకొంది. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు ఎక్కువగా నామినేషన్లు వేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో అధికంగా నామినేషన్లు వచ్చినట్టు, ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో సైతం పోటీలు పడుతున్నట్టుగా తెలిసింది. ఇక కొమరంభీం జిల్లాలో సైతం ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో అక్కడ సైతం పోటీ నెలకొంది. అయితే రెండో దఫాకు సంబంధించి నిర్మల్ జిల్లాలోని కొన్ని జీపీలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అయితే ఏకగ్రీవాలు చెల్లదంటూ అక్కడ జిల్లా కలెక్టర్ ప్రకటించిన నేపథ్యంలో నామినేషన్ వేయాలని చెప్పి టామ్ సైతం వేయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ నామినేషన్ల వైపు వెళ్తున్నారు. అయితే ఒక్క నామినేషన్ వస్తే గనక స్క్రూటినీ తర్వాత, విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉంటారో వాళ్ళ లిస్టు ప్రకటిస్తారు. అప్పుడు మాత్రమే ఏకగ్రీవం అయినట్టుగా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నామినేషన్లు ఒక్కటే వచ్చేలా మిగతా వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటుండగా మైదాన ప్రాంతాల్లో మాత్రం పోటీ తీవ్రతరంగా ఉందని